నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం శ్రీరామ నవమి పండుగ రాబోతుంది కదండి. 2026 చైత్ర మాసం మార్చి 27వ తారీఖున రాబోతున్నటువంటి శ్రీరామ నవమి పండుగ యొక్క విశిష్టత మరియు ఈరోజు చేయవలసినటువంటి పూజా విధానం కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయడానికి వచ్చేస్తాను. ఈ వీడియోను ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆ యొక్క పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తాను మరియు శ్రీరాముడి యొక్క శ్లోకాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో హిందువులందరూ కూడాను జరుపుకునేటటువంటి పండుగలలో ముఖ్యమైన పండుగగా శ్రీరామనవమిని చెప్పవచ్చు. అయితే ఈ శ్రీరామనవమి పండుగ నాడు శ్రీరాముడు జన్మించాడు. పురాణాల ప్రకారం దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించేటటువంటి మహారాజు దశరథ మహారాజు ఈయనకి సంతానం లేనటువంటి కారణంగా పుత్రకామేష్టి యాగాన్ని జరిపించాడు. ఈ యాగ ఫలంగా చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు భూమిపైన స్వయంగా మానవ రూపంలో జన్మించినటువంటి విశిష్టమైనటువంటి రోజుగా ఈ యొక్క శ్రీరామనవమిని చెప్పవచ్చు. ఇట్లాంటి గొప్ప రోజుగా మనము ఈ పండుగని జరుపుకుంటాము. ఈ రోజున మనము తెల్లవారుజామున అంటే 5 గంటలు నుండి 6 గంటల వరకు లోపు మనము తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూలు అక్షింతలు పండ్లతో అలంకరించుకొని ద్వీపారాధన చేసుకోవాలి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మనకు శ్రీరామ నవమి అనగానే గుర్తొచ్చేది సీతారాముల కళ్యాణం. ఈ యొక్క సీతారాముల కళ్యాణం ప్రతి రామాలయంలోనూ 2 తెలుగు రాష్ట్రాలలో విశేషంగా జరిపిస్తారు. ఆ యొక్క లోక కళ్యాణం కోసం జరిపించేటటువంటి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఆ యొక్క అక్షింతలను శిరస్సుపై ధరిస్తే సీతారాముల వారి ఆశీర్వాదం స్వయంగా లభించి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడాను నివృత్తమవుతాయి అనేటటువంటి నమ్మకం కూడాను. అయితే ప్రతి ఒక్కరు కూడాను రామాలయంలో జరిగేటటువంటి ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని ముఖ్యంగా వీక్షించాలి శ్రీరామ నవమి నాడు. మరియు ఈ పండుగ రోజున తప్పకుండా మనందరం కూడాను హిందువులందరూ కూడాను ఆ యొక్క సీతారాముల కళ్యాణం తర్వాత ఇచ్చేటటువంటి అక్షింతలను శిరస్సుపై ధరించాలి. ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళలేము కదా గుడికి, చాలా క్రౌడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అక్షింతలను తెచ్చి ఆశీర్వాదంగా తలపైన ఉంచండి. చాలా ముఖ్యమైన ఘటన ఇది. అయితే సీతారాములకు పూజ జరిపించే సమయంలో ఇంట్లో మనము ప్రసాదం అనేది పెడతాం కదా. ఏ పండుగకైనాను ప్రసాదం అనేది విశేషంగా విశిష్టతగా ఉంటుంది. ఈ యొక్క పవిత్రమైన శ్రీరామ నవమి నాడు చేసేటటువంటి ప్రసాదం కూడాను చాలా మనకు యూజ్ అయ్యేదేనండి. ఈ యొక్క సమ్మర్లో ఈ యొక్క ఎండలకు వడదెబ్బ అనేది తగలకుండా మనకు పానకము, వడపప్పు ఈ యొక్క శనగపప్పుతో చేస్తారండి. ఈ యొక్క పెసరపప్పును నానబెట్టి దీనితోని మనము వడపప్పు తయారు చేస్తాము. ఇందులో కొబ్బరి, ఓడకలు మరియు బెల్లము మిక్స్ చేస్తాము. మరియు పానకంలో మిరియాలు, యాలకలు, బెల్లము, నీళ్లు కలిపి పానకంని రెడీ చేస్తాము. ఈ యొక్క పానకము, వడపప్పు 2 కూడాను ఎండ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ యొక్క సమ్మర్లో చాలా యూజ్ఫుల్ అయ్యే హెల్తీ ట్రిప్ కూడాను. పండుగ పరంగా దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు కూడా మనకు ఆరోగ్యంగా కూడా ఉండేటటువంటి ముఖ్యమైన ప్రసాదం ఇది. ఈ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడాను శ్రీరామునికి భక్తితో సమర్పించుకోండి. తర్వాత తాంబూలం ఇచ్చి యథావిధిగా హారతి, అర్చనలు అన్నీ జరిపించుకున్న తర్వాత
చివరగా మనము శ్రీరాముని యొక్క శ్లోకాన్ని జపించాలి. ఈ యొక్క శ్రీరాముని యొక్క శ్లోకాన్ని జపిస్తే సీతారాముల ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మనము గుడిలో చేసేటటువంటి పూజలలో చాలా మంత్రాలు జపిస్తారు ఈ యొక్క పూజారులు. అయితే మనము అన్ని మంత్రాలతో పూజలు చేయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలతో దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి తత్వాన్ని పొందగలుగుతాము. అయితే ఇలాంటిదే ఈ యొక్క చిన్ని శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడాను ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి నాడు హిందువులందరూ కూడాను పూజ జరిపించిన తర్వాత 108 సార్లు జపించుకోండి. వీలైనన్ని సార్లు చెప్పొచ్చు. 108 సార్లు ముఖ్యంగా చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడాను పూజ అయిపోయిన తర్వాత 108 సార్లు జపించాలి. అయితే సీతారాముల కళ్యాణం అనగానే మనకు గుర్తొచ్చేది భద్రాచలం. భద్రాచలంలో శ్రీరాముడిని భక్తుడు రామదాసు గారు భక్తి శ్రద్ధలతో నిర్మించాడు. ఇటువంటి ఈ యొక్క రామ మందిరంలో జరిగేటటువంటి ఆ యొక్క సీతారామ కళ్యాణం విశిష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే ప్రభుత్వమే అక్షింతలు, ముత్యాల అక్షింతలు మరియు పట్టు వస్త్రాలను ప్రభుత్వమే సమర్పించాలి. ఇది దశాబ్దాల కాలంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ యొక్క సీతారాముల కళ్యాణం మనము ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మనము వీక్షించడం అనేది చాలా విశేషంగా కన్నుల పండుగగా ఉంటుందండి. ఈ యొక్క సీతారామునికి సమర్పించేటటువంటి ప్రసాదాలు కూడా మనకు ఆరోగ్యకరంగా మంచి చేస్తాయి కాబట్టి శ్రీరాముడి యొక్క ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క హనుమంతుడు ఎంతో బలమైన హనుమంతునికి ఆసరాగా నిలిచిన నామం శ్రీరామనామం. అలాంటిది మనలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగకరము, ఎంతో అవసరమైనటువంటి ఆశీర్వచనాలు మనకు లభించాలని ఆ యొక్క రాముడి యొక్క చల్లని దీవెనలు మీపైన నాపైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ముఖ్యం అనుకున్న వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా రాముడి యొక్క కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.